జూబ్లీహిల్స్ బైపోల్లో తాను పోటీ చేయట్లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ హైకమాండ్ సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. గురువారం ఆదర్శ్ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా ముఖ్యమన్నారు. అక్కడి నుంచి తాను పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు ఏఐసీసీ అగ్రనేతలను ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షులు జావేద్ భాయ్ గారు, బీసీ అధ్యక్షులు మన గిరి గారు, అందరూ ఆధ్వర్యంలో, నరేష్ గారు ఖైరతాబాద్ అధ్యక్షులకి అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకంలో పేద ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేదానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం, ఆ సమస్య పరిష్కారానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఇలాగా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 78 మందికి మరి ఆర్థిక సాయం అందించడంలో చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ నిరంతరం ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావిస్తూ పనిచేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తామని ఈ సందర్భంగా ఉండొచ్చని నేను కూడా అనుకుంటున్నాను. నాకు అలాంటిది ఏం సమాచారం లేదు. మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తాను. అధిష్టానం నిర్ణయం మీద ఉంటది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటది. ఒక మరి కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో మరి జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మా శక్తి వంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడినా సబ్జుడిస్ అవుతుంది కాబట్టి దాని గురించి